హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి. సో ఆషాఢ మాసంలో కొత్త దంపతులకి ఆషాఢ మాసాన్ని పాటించాలా లేదా, అసలు ఎందుకు పాటిస్తారు ఆషాఢ మాస నియమాన్ని కొత్త దంపతులు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చైత్ర వైశాఖాది 12 మాసాల్లో ఆషాఢాన్ని అశుభ మాసంగా పరిగణిస్తారు. పూర్వీకులు ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఎదురుగాలులతో పుల్ల చినుకులు పడే సమయం. ఈ ఆషాఢ మాసమే కాలువలల్లోనూ నదులల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తూ ఉంటుంది. వ్యవసాయ ప్రధాన వృత్తిగా ఉన్న దేశం మనది. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు. రైతన్నలు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో క్రొత్తగా పెళ్ళైన యువకులు 6 నెలల కాలం అత్తగారి ఇంటిలో ఉండి సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు అవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే ఆ సంవత్సరం అంతా దారిద్ర్యంలో బాధపడవలసిందే కదా. అందుకే క్రొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. క్రొత్త పెళ్ళాం దగ్గర ఉంటే పొలం పనుల మీద ధ్యాస ఉండదు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. క్రొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయంలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢం నిషిద్ధం చేశారు పెద్దలు. ఒక రకంగా వియోగం కూడా క్రొత్త దంపతులకు మంచిదే. గాఢమైన ప్రేమ వియోగం నుండే పుడుతుంది. ఎదురుచూపుల్లో ఉండే తీయదనం ఏమిటో ఎదురు చూసిన వారికే తెలుస్తుంది. రాత్రి పగలు కలలు కంటూ ఊహల్లో తేలిపోవడం కూడా మధురమే కదా. మరి ఎవరిన్ని ఆంక్షలు పెట్టినా దొంగచాటుగా ఏదో రకంగా క్రొత్త పిల్లాన్ని కలుసుకునే మగరాయిళ్ళు చాలామంది ఉన్నారు. అదొక మధురానుభూతి. విన్నారు కదండి, ఆషాఢ మాసంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదనే నియమం ఎందుకు పెట్టారు అనేది. పూర్వ రోజుల్లో పొలం పనులకు వెళ్ళేవారు కాబట్టి ఆ పనులు కొత్త పిల్లం ఇంట్లో ఉంటే పొలం పనికి వెళ్ళడం కష్టంగా ఉంటుందనేసి ఈ నియమాన్ని అయితే పెట్టారు. సో మీ నియమాన్ని ఎంతవరకు పాటించాలి అనేది మీ ఇష్టం. ఇది పూర్వీకులు పెట్టిన పద్ధతి, ఆనవాయితీ. అది ఇప్పటికి మనకు తగిన విధంగా మనం మలుచుకుంటూ ఉంటున్నాము. ఇప్పటి రోజుల్లో పొలం పనులు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆఫీసులకు వెళ్ళేవారు. అండ్ ఇందులో ఇంకొకటి గమనించాలి, ఆషాఢ మాసంలో ఈ మార్పులు అనేది అయితే ఉంటాయి కదండి. సో అందువల్ల ఆడవారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గర్భం దాల్చకూడదు అనే ఒక చిన్న నియమం అయితే ఉంది కదా. అందుకోసం అనేది అసలు కారణం అన్నమాట. అందుకని దూరంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.